2029లో లోక్సభ ఎన్నికలు వస్తే అదే టైంలో దేశంలోని 22 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుంది? అది కేవలం ఒక ఊహ కాదు. ఇప్పుడు ఢిల్లీలో రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్న చర్చ. వన్ నేషన్ వన్ ఎలక్షన్, జమిలీ ఎన్నికలు. ఇప్పటి వరకు 2034 దాకా వేచి చూడాల్సి వస్తుందంటూ అనుకున్న ఈ విధానం 2029లోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే జమిలీ ఎన్నికలపై అభిప్రాయాలు సేకరిస్తున్న పార్లమెంటరీ కమిటీ ప్రకారం తాము సంప్రదించిన స్టేక్ హోల్డర్స్లో 99% మంది ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనకు మద్దతు తెలిపారట. అయితే ఇది నిజంగా 2029లోనే సాధ్యమేనా? ఏ రాష్ట్రాల అసెంబ్లీలను ముందుగానే రద్దు చేయాల్సి వస్తుంది? కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల పదవీకాలం ఏకంగా 3-4 సంవత్సరాల వరకు ఎందుకు తగ్గే అవకాశం ఉంది? మరి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి? ఇప్పుడు ఇదే బిగ్ స్టోరీ. లెట్స్ బ్రేక్. దేశంలో లోక్సభ ఎన్నికలు, స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం మన దేశంలో ఎన్నికలు ఒకేసారి జరగడం లేదు. ఒక రాష్ట్రంలో ఎన్నికలు పూర్తవుతుంటే మరో రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది. మళ్ళీ ఇంకొన్ని నెలలకు మరో రాష్ట్రంలో ఎన్నికలు. దీంతో దేశంలో దాదాపుగా ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికల వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. జమిలీ ఎన్నికల అమల్లోకి వస్తే ఒకేసారి భారీగా ఎన్నికలు, ఒకేసారి క్యాంపెయిన్, ఒకేసారి పోలింగ్, అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్. కానీ వినడానికి ఎంత సింపుల్గా ఉన్నా అమలు చేయడం మాత్రం అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రతి రాష్ట్ర అసెంబ్లీకి ఒకే సమయంలో 5 ఏళ్ల టర్మ్ ఉండదు. అందుకే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ప్రస్తుతం జమిలీ ఎన్నికలపై కేంద్రం వేగంగా కదులుతున్నట్లుగా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ ప్రక్రియపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాజ్యాంగ 129వ సవరణ బిల్లుతో పాటు సంబంధిత ప్రతిపాదనలను పరిశీలిస్తుంది. జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కమిటీ ఇప్పటి వరకు సంప్రదించిన వివిధ వర్గాల్లో సుమారుగా 99% మంది జమిలీ ఎన్నికలకు మద్దతు తెలిపారంటూ ఆయన వెల్లడించారు. అంతేకాదు అన్నీ అనుకూలిస్తే 2034 వరకు వెయిట్ చేయకుండా 2029 లోక్సభ ఎలక్షన్స్తోనే జమిలీ ఎన్నికలు నిర్వహించవచ్చు అంటూ కూడా ఆయన సూచించారు. 2029 ఎన్నికలు కేవలం పీఎంని ఎన్నుకునే ఎన్నికలు కాకుండా ఒకేసారి దేశంలోని చాలా రాష్ట్రాల సీఎంలను ఎన్నుకునే ఎన్నికలుగా మారే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడే అసలు రాజకీయ లెక్కలు కూడా మొదలవుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. వాటిలో ఇప్పటికే 4 రాష్ట్రాలకు లోక్సభతో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఒకేసారి జరుగుతున్నాయి. అవి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా. కాబట్టి ఈ 4 రాష్ట్రాలకు పెద్దగా అడ్జస్ట్మెంట్ అవసరం ఉండదు. కానీ మిగిలిన రాష్ట్రాల పరిస్థితి పూర్తిగా భిన్నం. వాటి అసెంబ్లీ టర్మ్స్ను 2029 లోక్సభ సైకిల్తో మ్యాచ్ చేయాలి అంటే కొన్ని ప్రభుత్వాల పదవీ కాలాన్ని 5 ఏళ్లు పూర్తి కాకముందే ముగించాల్సి రావచ్చు. ఇదే ఇప్పుడు అతిపెద్ద పొలిటికల్ ఛాలెంజ్. జమిలీ ఎన్నికల షెడ్యూల్కు సరిపోయేలా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ టర్మ్స్ను భారీగా తగ్గించే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. గోవా, గుజరాత్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల విషయంలో దాదాపు 3 సంవత్సరాల వరకు టర్మ్ తగ్గే పరిస్థితి రావచ్చంటూ అంచనాలు ఉన్నాయి. అంటే ప్రజలు ఒక ప్రభుత్వానికి 5 ఏళ్ల పాలనాకాలం ఇచ్చారు. కానీ జమిలీ ఎలక్షన్ సైకిల్ తీసుకురావాలి అంటే ఆ ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తయ్యే లోపే అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి రావచ్చు. ఇక మరో 6 రాష్ట్రాల విషయంలో ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. లైక్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, నాగాల్యాండ్, రాజస్థాన్, త్రిపుర. ఈ రాష్ట్రాల అసెంబ్లీ టర్మ్స్ను పరిస్థితులను బట్టి 3-4 సంవత్సరాల వరకు కుదించే అవకాశం ఉంది. ఇక్కడే అతిపెద్ద ప్రశ్న. ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ల కాలాన్ని మధ్యలోనే ఎలా ముగిస్తారు? అదే అసలు కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్. రాబోయే 2 ఏళ్లలో ఎన్డీఏ పాలనలో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. అక్కడ కొత్త ప్రభుత్వాలు ఏర్పడితే సాధారణంగా వాటికి 5 ఏళ్ల టర్మ్ ఉంటుంది. కానీ 2029లోనే జమిలీ ఎన్నికలు తీసుకురావాలంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కూడా పూర్తిగా 5 ఏళ్లు పనిచేయకముందే ఎన్నికలకు వెళ్లాల్సి రావచ్చు. అంటే ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వాలే తిరిగి వచ్చినా ప్రాబ్లం ఉంది. అక్కడ ప్రతిపక్షాలు గెలిచినా ప్రాబ్లం మరింత పెరగవచ్చు. ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ మాకు ప్రజలు 5 ఏళ్ల టైం ఇచ్చారు, మధ్యలో ఎందుకు అసెంబ్లీ రద్దు చేయాలి అని ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి ఇదే కేంద్రానికి అతిపెద్ద రాజకీయ అడ్డంకి. ఇక్కడ మరొక పెద్ద సమస్య కూడా ఉంది. పంజాబ్లో 2027లో ఎన్నికలు జరగాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరాం, తెలంగాణలో 2028లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో సాధారణ షెడ్యూల్ ప్రకారం కొత్త ప్రభుత్వాలు ఏర్పడితే 2029 లోక్సభ ఎన్నికల సమయానికి వాటి అసెంబ్లీ టర్మ్స్లో ఇంకా చాలా కాలం మిగిలి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? అసెంబ్లీలను ముందుగానే రద్దు చేయాలా, లేదా ఏదైనా స్పెషల్ కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ తీసుకురావాలా? ఇదే అతిపెద్ద ప్రశ్న.
ఎందుకంటే కేవలం ఎన్డీఏ పాలిత రాష్ట్రాలను కలిపితే దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పూర్తిగా అమలైనట్లు కాదు. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు, ఇతర ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఇందులో భాగం కావాలి. అక్కడే అసలు రాజకీయ చర్చలు కూడా మొదలవుతాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ను కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఈ అంశంపై స్పందిస్తూ ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో చాలా విషయాలు ఊహాజనితమైనవేనంటూ ఆయన పేర్కొంటున్నారు. జమిలీ ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం అంటూ కాంగ్రెస్ వాదిస్తుంది. విపక్షాల ప్రధాన ఆర్గ్యుమెంట్ ఏంటంటే భారత్లో ప్రతి రాష్ట్రానికి తనకంటూ ప్రత్యేక సమస్యలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో రైతుల సమస్య ప్రధాన అంశం కావచ్చు, మరో రాష్ట్రంలో నీటి సమస్య, ఇంకో రాష్ట్రంలో ఉద్యోగాలు, మరో రాష్ట్రంలో ప్రాంతీయ అభివృద్ధి. కానీ లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరిగితే నేషనల్ ఇష్యూస్ ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. లోకల్ ఇష్యూస్ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందంటూ ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అంటే ఒక ఓటరు పార్లమెంట్ కోసం ఒక నిర్ణయం తీసుకోవాలి, అసెంబ్లీ కోసం మరో నిర్ణయం తీసుకోవాలి. ఈ రెండు ఎలక్షన్స్ ఒకేసారి జరిగితే రెండు అంశాలను ప్రజలు వేరు చేసి ఆలోచించగలరా అనేదే వారి ప్రశ్న. ఇక కేంద్రం వైపు నుంచి చూస్తే దేశంలో తరచూ ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారీ ఆర్థిక భారం పడుతుందని వాదన. ఎలక్షన్ మెషినరీ, అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్, పోలింగ్ స్టాఫ్, క్యాంపెయిన్ ఎక్స్పెండిచర్, ఇలా ప్రతి ఎన్నికకు భారీ రిసోర్సెస్ అవసరం. తరచూ ఎన్నికలు జరగడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావడం కూడా ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రభావం చూపుతుందంటూ జమిలీ ఎన్నికల సపోర్టర్స్ చెబుతున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గుతుంది, పరిపాలనలో కంటిన్యూటీ పెరుగుతుంది, అలాగే ఎన్నికల నిర్వహణలో కూడా రిసోర్సెస్ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. 2026 నుంచి 2028 వరకు ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి. 2027-28లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ 2029 లోక్సభ ఎన్నికలు వచ్చే సమయానికే వాటి అసెంబ్లీ టర్మ్స్ ఇంకా కొనసాగుతూ ఉంటాయి. అప్పుడు జమిలీ ఎలక్షన్స్ ఫ్రేమ్వర్క్ అమలు చేయాలి అంటే కొన్ని అసెంబ్లీస్ను ముందుగానే రద్దు చేయాల్సి రావచ్చు. ఆ తర్వాత 2029లో లోక్సభతో పాటు పెద్ద సంఖ్యలో స్టేట్ అసెంబ్లీస్కు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఇప్పటికీ ఫైనల్ డెసిషన్ కాదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, పార్లమెంట్ అప్రూవల్, రాజకీయ ఏకాభిప్రాయం ఇవన్నీ కూడా చాలా కీలకం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమా అనేది మాత్రమే కాదు, అది సాధించడానికి ఏం మార్చాలి అన్నదే అసలు ప్రశ్న. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ టర్మ్స్ తగ్గాలి, కొన్ని రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు రావాలి, ప్రతిపక్ష రాష్ట్రాలను ఒప్పించాలి, రాజ్యాంగ సవరణలు చేయాలి, పార్లమెంట్లో బిల్లులు ఆమోదం పొందాలి. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ ఏకాభిప్రాయం అవసరం. జేపీసీ మాత్రం 99% స్టేక్ హోల్డర్స్ సపోర్ట్ ఉంది అని చెబుతోంది. కాంగ్రెస్ మాత్రం ఇది రాజ్యాంగ విరుద్ధం అంటోంది. మధ్యలో 2029 లోక్సభ ఎలక్షన్స్. 2029లో మనం కేవలం ఎవరు ప్రధానమంత్రి అని మాత్రమే ఓటు వేయబోతున్నామా, లేక ఎవరు ముఖ్యమంత్రి అనే ప్రశ్నకు కూడా అదే సమయంలో ఓటు వేయబోతున్నామా? ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో బిగ్గెస్ట్ క్వశ్చన్. ఒకవైపు ఒకే ఎన్నికతో ఖర్చు తగ్గుతుంది, పరిపాలన వేగవంతం అవుతుంది అంటున్న ప్రభుత్వం, మరోవైపు ఇది రాష్ట్రాల హక్కులను, సమాఖ్య వ్యవస్థను, ప్రజాస్వామ్య వైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది అంటున్న ప్రతిపక్షాలు. అంటే 2029 ఎన్నికలు కేవలం ఒక ఎలక్షన్ కాదు, భారత రాజకీయ వ్యవస్థకే ఒక పెద్ద రీసెట్. కానీ అది 2029లోనే జరుగుతుందా, లేక రాజ్యాంగ రాజకీయ అడ్డంకులతో మరింత ఆలస్యం అవుతుందా? అసలు ఆన్సర్ రాబోయే పార్లమెంటరీ చర్చలు, రాజ్యాంగ సవరణలు, రాజకీయ పార్టీల మధ్య జరిగే కాన్సెన్సస్ పైనే ఆధారపడి ఉంది. ఇదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అసలు కథ.